వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వంపై ఫోకస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 3న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ నెల 3 నుండి 10 నామినేషన్ల స్వీకరణకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఒక నామినేషన్ దాఖలు కాగా, రెండవ రోజు నామినేషన్లు దాఖలు కాలేదు. మూడవ రోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. 7వ తేదీన యూటీఎఫ్ అభ్యర్థిగా అలుగుపెల్లి నర్సిరెడ్డి నామినేషన్తో పాటు 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. నామినేషన్ దాఖలు చివరి రోజైన సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్లలో భాగంగా మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులకు ఓటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ పోలింగ్లో పార్టీ గుర్తులు ఉండే అవకాశం లేదు.